ఎరిక్ ఫెల్మెన్ అనే సేవకుడు చైనా దేశానికి సేవ చేయడానికి వెళ్ళాడు. ఎరిక్ ఫెల్మెన్ చైనా దేశానికి బైబిల్స్ తీసుకొని వెళ్తే ఎక్కడ పోలీసులు పట్టుకొని జైల్లో వేస్తారేమోనని భయపడి వట్టి చేతులతో చైనా దేశం వచ్చాడు. యేసుక్రీస్తును నమ్మినందుకు 30 సంవత్సరాలు చెరసాలలో బంధించబడి విడుదల పొందిన చైనా దేశపు క్రైస్తవుని కలుసుకొనుటకు ఎరిక్ అతనింటికి వెళ్ళాడు. ఆ క్రైస్తవుడు చిరునవ్వుతో ఎంతో ఆప్యాయతతో ఎరిక్ ఫెల్మెన్ను తన ఇంటిలోనికి ఆహ్వానించాడు. అప్పటికి 30 సంవత్సరాలు జైల్లో గడిపిన అతడు ఇప్పుడు 60 సంవత్సరాల ముసలివాడు అయ్యాడు. అంతేకాక వారు పెట్టిన హింసకు తన శరీరం పూర్తిగా వంగిపోయింది. వీరు మాట్లాడుతూ ఉండగా ఒక ముసలావిడ వారికి టీ తీసుకొని వచ్చింది. ఆమెను చూచి ఎవరు ఆమె అని ప్రశ్నించాడు ఎరిక్. అతడు నవ్వుతూ, నా భార్య, నిన్ననే మాకు పెళ్ళయింది అని అన్నాడు ఆ చైనీయుడు. నిన్న పెళ్ళయిందా? ఎందుకని? 30 సంవత్సరాల క్రితము మాకు పెళ్ళి కుదిరింది. ఈలోపే నన్ను సువార్త ప్రకటిస్తున్నానన్న నెపంతో బంధించి కఠిన కారాగార శిక్ష విధించారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రం తనను చూడనిచ్చేవారు. మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమానురాగాలు గమనించిన అధికారులు ప్రతి సంవత్సరం ఒకే ఒక ప్రశ్న వేసేవారు. ఏమంటే, నీకెంతో ఇష్టం కదా ఈమంటే. మీ ఇద్దరికి పెళ్ళి కూడా కుదిరింది. మేము నిన్ను విడుదల చేస్తాం, హాయిగా జీవించు. కానీ యేసుక్రీస్తును ద్వేషించి సువార్తను విడిచిపెట్టు అని ప్రతి సంవత్సరం అలా 30 సంవత్సరాలు ప్రశ్నించారు. దానికి జవాబుగా నో, నేను ఆ పని చేయలేనని చెప్పేవాడిని. దానికి ఫలితముగా 30 సంవత్సరాలు కఠిన కారాగార శిక్షను అనుభవించాల్సి వచ్చింది. అంతకాలం ఒంటరితనాన్ని, ఆవేదనను ఎలా భరించారు అని ప్రశ్నించాడు ఎరిక్. దానికి అతడు ఆశ్చర్యపడుతూ, రాజులకు రాజయ్యుండి, దేవాది దేవుడై ఉండి, నా కొరకు సిలువలో దిక్కుమాలిన వాడిగా మరణించిన యేసుక్రీస్తు కొరకు ఈ మాత్రం త్యాగం చేయడంలో ఏముంది అని ఎదురు బదులిచ్చాడట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతటి గొప్ప త్యాగము! క్రీస్తు కొరకు తనకున్న సమస్తాన్ని, యవ్వనాన్ని, చివరకు తాను మనసారా ప్రేమించిన వ్యక్తిని కూడా విడిచిపెట్టి 30 సంవత్సరాలు ఒంటరితనాన్ని అనుభవించడం మనకు సాధ్యమంటారా? ఒక్కసారి పరీక్షించుకుందాం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషించకుండే వాడు నాకు శిష్యుడు కానేరడు. లూకా సువార్త 14:26. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.